అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థిని మృతి చెందింది. ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి ఫిట్స్ రావడంతో హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. అయితే మృతురాలు కొంతకాలంగా స్కిన్ డిసీజ్ కు ట్రీట్మెంట్ తీసుకుని మెడిసిన్స్ వాడుతున్నట్లుగా సమాచారం. ఆ మెడిసిన్ ఓవర్ డోస్ కావడం వల్లే ఫిట్స్ వచ్చి చనిపోయినట్లుగా డాక్టర్లు భావిస్తున్నారు. మృతురాలు నందికొట్కూరుకు చెందిన మాధుర్యగా గుర్తించారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, ఎస్కే యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థిని మాధుర్య మృతి చెందింది. అయితే స్కిన్ డిసీజ్ కు తీసుకుంటున్న డ్రగ్ ఓవర్ డోస్ అవ్వడం వల్లే చనిపోయిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కంప్లీట్ డీటెయిల్స్. అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలోని గోదావరి హాస్టల్లో ఉంటున్న ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న మాధుర్య అనే యువతి ఇవాళ ఉదయం చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఆ యువతి మృతికి ప్రస్తుతానికైతే మా టాబ్లెట్స్ ఓవర్ డోస్ ఏవైతే ఆమె చర్మ వ్యాధికి వాడుతుందో టాబ్లెట్స్ ఓవర్ డోస్ కారణంగా గుండె నొప్పి లేదా ఫిట్స్ వచ్చి ఉంటాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే దీని పూర్తి కారణాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ మనకు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్కే యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మార్చిరీకి చేరుకున్నారు. తర్వాత వారు కంప్లైంట్ ఇస్తారా, ఏమన్నా వేరే ఏమైనా ఉన్నాయా, కంప్లైంట్ బట్టి పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కానీ ఈ కారణాలు ఉండి ఉండొచ్చు. ఎందుకంటే అమ్మాయి నిన్న వరకు కూడా బాగానే ఉంది అని తెలుస్తుంది. ఇవాళ ఉదయం 7:30 సండే కావడంతో కొంచెం లేట్ గా కూడా వెలుగు వచ్చింది తెలుస్తుంది. విద్యార్థులంతా మేల్కొనే టయానికి ఆమె చనిపోయి ఉన్నట్టు కూడా విద్యార్థులు గమనించారు. అయితే వెనువెంటనే హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలించే క్రమంలోనే చనిపోయినట్టు తెలుస్తుంది. దీనికి గల కారణాలు కూడా పోలీసులు ఇటుకపల్లి ఎస్కే యూనివర్సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.